అసెంబ్లీ సమావేశాలు 6వ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కాస్త ఒకరిపై ఒకరు పేపర్లు విసురుకునే వరకు వచ్చింది. సభలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చెప్పు చూపించి వాటర్ బాటిల్ విసిరారంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రామ్ నరేష్ ఫేస్ టు ఫేస్. సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ఈ రోజు అసెంబ్లీ స్పీకర్ పై దాడి జరిగినట్టుగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. అసలు అసెంబ్లీలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకున్నాం. సార్ ప్రధానంగా చెప్పండి, అసెంబ్లీలో ఎవరిపై ఎవరు దాడి చేసుకున్నారు? మేము ఎవరి మీద దాడి చేయలే, మా మీదనే వాళ్ళు ఇలా కాంగ్రెస్ సభ్యులు దాడి చేసిండ్రు. షాద్ నగర్ ఎమ్మెల్యే మా మీద చెప్పు చూపించేసి మా మీద పేపర్లు వేసి మా మీద వాటర్ బాటిల్ వేసిండు. కాబట్టి వాళ్ళని చర్య తీసుకోవాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ వాళ్ళకో రూల్స్ మాకో రూల్స్ కాదు కదా. వాళ్ళు ఇలా గాంధీ విగ్రహం దగ్గరికి వాళ్ళే అందరు కలిసిపోతారు, మాకు అవకాశం ఇయ్యరు. రాజ్భవన్కి ర్యాలీ పోతారు, వాళ్ళు కూడా అది కూడా ఇయ్యరు. అదేవిధంగా మిగతా చోట్ల కూడా మొత్తం కూడా వాళ్ళు ప్లకార్డ్స్ కూడా ప్రకటిస్తారు. వాళ్ళు బండబూతులు మాట్లాడుతూ మా మీద పేపర్లు వేసి వాటర్ బాటిల్స్ వేస్తే మేము వారికి నిరసన తెలియజేసినాం తప్ప మేము వారికి స్పీకర్ గారికి మేము నిరసన తెలియజేయలేదు. స్పీకర్ గారిని కోరినాం ఏమని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని. స్పీకర్ మీద మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పేపర్లు విసిరారని చెప్పేసి మేము ఎవరి మీద పేపర్లు విసిరేయలే. వాళ్ళు ఏ విధంగా మా మీద వేసిండ్రో మా మీద వేసిన దాని మీద కాంగ్రెస్ వాళ్ళు మా మీద వేస్తే మేము వాళ్ళ మీద వాళ్ళ వేసిన పేపర్లో వాళ్ళ మీదకి ఇసిరేసాం. మొత్తంగా ఈ వ్యవహారంలో అసెంబ్లీలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా నడిచిందని చెప్పేసి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎలాంటి దాడి చేయలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే చెప్పులు వాటర్ బాటిల్ చూపడం వల్ల తాము నిరసన వ్యక్తం చేశామని, స్పీకర్ వద్దకు మేము వెళ్ళలేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇది అసెంబ్లీ వద్ద తాజా పరిస్థితి.